హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. సో పర్సంటేజ్ సంబంధించి కంటిన్యూషన్లో భాగంగా పార్ట్ 4 వీడియో అండి ఇది. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. పర్సంటేజ్ పార్ట్ 4 వీడియో అండి. సో చూడండి, 38 లెక్క చూడండి. ఒక సంఖ్యలో 35% 175 అయితే ఆ సంఖ్య అనేది 175లో ఎంత శాతం అండి? యొక్క కాదు, అక్కడ యొక్క కొట్టేసి లో రాసుకోండి. ఒక సంఖ్యలో 35% 175 అయితే ఆ సంఖ్య అనేది 175లో ఎంత శాతం అండి? సో జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ అనేది ఒక సంఖ్య యొక్క 35% మనకి ఇచ్చారండి. ఎంత అంటే అది 175. అయితే ఆ సంఖ్యను మనం అడగట్లేదండి. అయితే ఆ సంఖ్య అనేది ఎంత అని అడగట్లే మనల్ని. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది. ఈసారి ఈ సంఖ్య అనేది మనకి 175తో పోల్చినప్పుడు ఎంత శాతం అని అడుగుతున్నారండి. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం అసలు ఈ సంఖ్య ఎంతో కనుక్కుందాం. చూడండి, సో 1% కాబట్టి కనుక్కోవాలి. కాబట్టి 5 35 175. సో దీన్ని కూడా ఇంటూ 5 చేయాలి. సో 500. సో ఈ నెంబర్ అనేది 500 అండి. సో మన క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే 175లో ఈ 500 అనేది మనకి ఎంత శాతం అని అడుగుతున్నారండి. సో చెక్ చేద్దాం. చూడండి, పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో చూడండి, 4 సార్లు 25, ఇందులో 7 సార్లు పోతుంది. సో 4500 2000/7. సో చూడండి, 2 14 60 కాబట్టి 8 56. సో 5 35, ఇంకా 5 మిగులుతుంది. సో 5/7. సో 285 5/7% అండి. సో 500 అనేది 175తో పోల్చినప్పుడు 285 5/7% అండి. సో ఆన్సర్ 285 5/7%. సో ఆప్షన్ లేదు కాబట్టి సో నన్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి, నన్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 39 లెక్క సార్ చూడండి. 2/5 of 1/3 of 3/7 of a number is 15. What is 40% of that number? సో చూడండి, 2/5 of 1/3 of 3/7 of a number. సో ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఈజ్ 15 అండి. సో అయితే ఆ నెంబర్లో 40% ఎంత అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. అలాగే చూడండి, 5 7 35. సో ఇది 35 ఇంటూ 15. సో 35 ఇంటూ 15 అంటే చూడండి, 3 15 45, 5 15 75. సో 525. 525/2. సో మనకి x = 525/2 వచ్చిందండి. అయితే లెక్క ఇక్కడతో అయిపోలేదు. మనల్ని ఏమడిగారు? ఈ నెంబర్లో 40% మనం అడిగారు. సో 40% కాబట్టి 40/100 ఇంటూ 525/2. సో చూడండి, 4 సార్లు పోతుంది 25. ఇందులో చూడండి 2 1. సో 20 సార్లు పోతుంది. అలాగే ఇది ఇక్కడ 20. ఇందులో ఇది 5 సార్లు పోతుంది. సో 5 21. సో 5 2 105. సో మనకి 525/2లో 40% అనేది మనకి 105 అండి. సో ఆప్షన్స్ చూడండి. సో ఆప్షన్ లేదు కాబట్టి సో నన్ అండి. ఆప్షన్ ఈ, నన్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 40వ లెక్క చూడండి. ఒక సంఖ్యకు దానిలో 2/5 వంతుకు భేదం 510. ఆ సంఖ్యలో 10% ఎంత? సో జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ లెక్క ఇది. ఒక సంఖ్యకు దానిలో 2/5 వంతుకు భేదం మనకి ఇచ్చారండి. సో ఆ సంఖ్య మొత్తం 5 పార్ట్స్ అయితే మనకి దానిలో 2 పార్ట్స్కి మధ్య తేడా ఇచ్చారండి. సో 3 పార్ట్స్ విలువ మనకి ఇచ్చారు. సో చూడండి, 3 పార్ట్స్ అనేవి 5 10 అయితే వాళ్ళు మళ్ళీ ఆ సంఖ్య మొత్తం అడగట్లేదు. ఆ సంఖ్యలో మళ్ళీ 10% ఎంత అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం అసలు ఆ సంఖ్య ఏంటో కనుక్కుందాం. చూడండి, 3 17 51 కాబట్టి సో 3 170. సో ఇక్కడ కూడా 5 170. సో 5 17 85. సో 850. సో దీనిలో మళ్ళీ మనకండి 10% అడుగుతున్నారు. మనకు తెలుసు కదండి, ఒక అంకె తర్వాత మనకి పాయింట్ పెడితే 10% అవుతుంది. సో 850లో 10% అనేది 85. సో ఆన్సర్ 85. సో ఆప్షన్ బి అండి, 85. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 41వ లెక్క చూడండి. ఒక సంఖ్యలో 25% కంటే 40లో 15% రెండు ఎక్కువ అయినా ఆ సంఖ్య. సో జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ లెక్క ఇది. మనకి ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్లో 25% కంటే 40లో 15% అనేది రెండు ఎక్కువ అంటండి. సో ఫస్ట్ 40లో 15% ఎంతో చూద్దాం. చూడండి, 40లో 10% 4. అలాగే 4లో సగం 2 కాబట్టి సో 4 + 2 సో 6 అండి. సో 40లో 15% 6. మనకి లెక్కలో ఏం చెప్పారు? ఎక్స్లో 25% కంటే 40లో 15% రెండు ఎక్కువ. సో ఇందులోంచి 2 తీసేస్తే మనకి ఎక్స్లో 20% వస్తుంది కదా. సో 2 తీసేద్దాం. సో 4. సో చూడండి, ఎక్స్లో 20%, 4 అండి.
సో ఆ సంఖ్య ఎంత చూద్దాం, 100%. సో ఇంటూ 4, సో 4 పాతికలు ఉంది కాబట్టి ఇటు కూడా ఇంటూ 4, సో 16. సో ఎక్స్ అనేది 16 అండి. సో ఆప్షన్ బి 16. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 42వ లెక్క చూడండి. ఒక సంఖ్యలో నుంచి దానిలో 40% తీసివేస్తే 30 ఫలితంగా వస్తుంది ఆ సంఖ్య. సో జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ లెక్క ఇది. సో ఒక సంఖ్య ఉంది 100%. సో దానిలోంచి వాళ్ళు 40% తీసేశారు. సో 40% తీసేసినప్పుడు వాళ్ళకి 30 మిగిలిందండి. అయితే ఆ సంఖ్య ఎంత అడుగుతున్నారు. సో చూడండి, 100లోంచి 40% తీసేస్తే సో రిమైనింగ్ 60%. సో 60% వాల్యూ 30. అయితే మనకి ఆ 100% వాల్యూ ఎంత అడుగుతున్నారు. సో ఆ సంఖ్య ఎంత అడుగుతున్నారు. సో చూడండి, దీన్ని ఆఫ్ చేసి 30 వస్తుంది. సో దీన్ని కూడా ఆఫ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 100 సగం 50. సో ఆ నెంబర్ అనేది 50 అండి. సో ఆప్షన్ బి అండి ఆన్సర్ 50. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 43వ లెక్క చూడండి. ఒక సంఖ్యలో 35%, ఆ సంఖ్యలో 50% కంటే 12 తక్కువ అయినా ఆ సంఖ్య. సో జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో మన నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనే నెంబర్లో 30% అనేది 50%, అదే నెంబర్లో 50% కన్నా 12 తగ్గుతుందండి. సో 12 తక్కువ అయినా ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి, మనకి ఇండైరెక్ట్గా ఈ ఎక్స్ అనే నెంబర్లో 35%కి 50%కి తేడా ఇస్తున్నారు. అంటే 15% ఇస్తున్నారండి మనకి వాల్యూ. సో ఎక్స్లో మనకి 15% వాల్యూ 12. అయితే 100% ఎంతో మనకు కనుక్కోవాలండి. సో జాగ్రత్తగా చూడండి, సో క్రాస్ మల్టిప్లై చేయాలి. 12 × 100/15. సో 3 టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుంది, ఇది 4 సార్లు పోతుంది. సో 4 × 20 80. సో ఆన్సర్ 80 అండి. సో ఆప్షన్ డి 80. అర్థమైంది కదా. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 44వ లెక్క చూడండి. ఒక సంఖ్యలో 16% కంటే 42 ఎక్కువగా ఉన్న సంఖ్య ఇది. సో చూడండి, మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో వాటిలో ఏదో ఒక సంఖ్యలో నుంచి మనం 16% తీసివేస్తే రిమైనింగ్ అనేది 42 అవ్వాలి. సో ఆప్షన్ చూద్దాం చూడండి. సో ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ 50. సో 50 అనేది మొత్తం నెంబర్ 50 నెంబర్. సో ఇది మొత్తం 100%. సో మనం ఇందులోంచి 16% తీసేస్తే చూడండి 16%. సో 100% 50 అయింది కాబట్టి సో 60% కూడా 8 అవుతుంది. సో చూడండి, 50లోంచి 8 తీస్తే 42. సో మనకు కావాల్సింది అదే కదండి. మనం ఒక సంఖ్యలోంచి 16% తీసేస్తే రిమైనింగ్ అనేది 42 కావాలి. సో అయింది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఆన్సర్ వచ్చేసింది ఈజీగా. సో ఆన్సర్ 50 అండి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 45వ లెక్క చూడండి. 1 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యల్లో వాటి వర్గం చివరి అంకె 1గా ఉన్న వాటి శాతం ఎంత. సో చూడండి, 1 నుంచి 70 వరకు ఉన్న సంఖ్యలు మొత్తాన్ని మనం స్క్వేర్ చేసినప్పుడు ఏ నెంబర్స్ని మనం స్క్వేర్ చేసినప్పుడు చివరి 1 వస్తుందో సో అటువంటి సంఖ్యలు మొత్తం యొక్క శాతం ఎంత అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి, 1 నుంచి 70 వరకు. సో చూడండి, మనం ఏ నెంబర్స్ని స్క్వేర్ చేసినప్పుడు 1 వస్తుంది చివరిలో అంకే. 1 స్క్వేర్ సో 1, అలాగే 9 స్క్వేర్ 81. సో చూడండి 1 వచ్చింది చివరిలో. అలాగే 11 స్క్వేర్ 121, చివరిలో 1 వచ్చింది. అలాగే 19 స్క్వేర్ 361. సో చూడండి చివరిలో 1 వచ్చింది. సో చూడండి, ఇలా ఏ నెంబర్స్ చివర 1 కానీ 9 కానీ వస్తుందో సో అటువంటి ప్రతి నెంబర్ కూడా వాటిని స్క్వేర్ చేసినప్పుడు 1 వస్తుందండి అంకె అనేది చివరిలో. సో 1 స్క్వేర్ 9 స్క్వేర్, 11 స్క్వేర్ 19 స్క్వేర్, 21 స్క్వేర్ 29 స్క్వేర్. సో అలా 31 39, 41 49, 51 59, 61 అలాగే 69. సో అండి, ఈ నెంబర్స్ని మనం స్క్వేర్ చేసినప్పుడు చివరిలో 1 వస్తుందండి. సో చూడండి మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయో 7 7. సో 14 అండి. సో మనల్ని ఏమడుగుతున్నారంటే ఇలా స్క్వేర్ చేసినప్పుడు అంకె చివరిలో 1 వచ్చే వాటి శాతం అందరూ అడుగుతున్నారు 1 నుంచి 70లో. సో మొత్తం 70 సంఖ్యల్లో మనకి 14 సంఖ్యలకి అలా వస్తుందండి. సో శాతం అంతా కనుక్కుందాం. సో ఇంటూ 100. సో చూడండి 0 0 క్యాన్సిల్. సో ఇది 2 సార్లు. సో 20. సో 20% అండి. సో ఆప్షన్ సి అండి. సో 20%. ఓకేనండి, అర్థమైంది కదా. ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 46వ లెక్క చూడండి. 70లో 4/5 వంతు 112లో 5/7 వంతు కంటే ఎంత శాతం తక్కువ. సో జాగ్రత్తగా చూడండి, 70లో 4/5 వంతు అనేది 112లో 5/7 వంతు కంటే ఎంత శాతం తక్కువ. సో చూడండి, ఫస్ట్ అసలు మనం ఈ నెంబర్స్ని కనుక్కుందాం. సో చూడండి 5 14 70. సో 14. సో 4 14 56. ఈ నెంబర్ చూద్దాం చూడండి. 7 16 112. సో 16 సార్లు పోతుంది. సో 5 16 80. ఇప్పుడు చూడండి, ఈ సంఖ్య అనేది ఈ సంఖ్యతో పోల్చినప్పుడు ఎంత శాతం తక్కువ అని మనం అడుగుతున్నారు. సో చూడండి, 56ని మనం 80తో పోల్చినప్పుడు ఎంత తగ్గుతుంది చూడండి. 24 తగ్గుతుంది. సో చూడండి 24 దేనితో పోల్చినప్పుడు 80తో పోల్చినప్పుడు. సో చూడండి
తక్కువ శాతం కావాలి కాబట్టి ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్, 3 సార్లు పోతుంది. సో 3 × 10 30. సో 30% అండి. సో ఆప్షన్ బి అండి 30%. ఓకేనండి, అర్థమైంది కదా. మనం ఒకసారి చూడండి. సో 56 అనేది 80తో పోల్చినప్పుడు ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నారు. ఎంత తక్కువ అంటే 24. ఎంత శాతం కాబట్టి సో మనం దేన్ని పోల్చి మనం 24 తక్కువ అంటున్నాం, 80తో పోల్చి మనం 24 తక్కువ అంటున్నాం. సో 80/24 ఇంటూ 100. సో క్యాన్సిల్ చేస్తే 30% వచ్చింది. సో ఆప్షన్ బి అండి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 47 లెక్క చూడండి సార్. ఒక సంఖ్య x మరో y సంఖ్యలో 10% కంటే తక్కువ, 125 కంటే 10% అధికంగా y విలువ ఉంటే x విలువ ఎంత? సో జాగ్రత్తగా చూడండి. ఎక్స్ వై 2 నెంబర్లు ఉన్నాయి. అయితే ఈ x అనేది y శాతంతో పోల్చినప్పుడు 10% తక్కువ అండి. సో y అనేది 100% అయితే x అనేది 90% అవుతుంది. అయితే మనకి లెక్కలో ఒక పాయింట్ ఇచ్చారు. ఈ y విలువ అనేది 125 కంటే 10% అధికంగా ఉంటుంది అని ఇచ్చారు. సో 125కి దీనిలో 10% మనం కలిపితే సో మనకు y విలువ వస్తుంది. సో 125లో 10% అంటే 12.5. సో చూడండి 12.5 దీనికి యాడ్ చేద్దాం. సో 5 7 3 1. సో y విలువ వచ్చేసిందండి మనకి. y విలువ 137.5. సో చూడండి దీనిలో మనకి 90% తెలిస్తే మనకి x వచ్చేస్తుంది. సో మనకి కావాల్సింది x కాబట్టి 137.5లో మనకి 90% కావాలండి. సో అదే x విలువ. సో చూడండి 0 0 క్యాన్సిల్. సో చూడండి మనకి ఎప్పుడైనా కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం టఫ్గా ఉన్నప్పుడు మనం డిజిటల్ సమ్ యూజ్ చేస్తే మనకు చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఏ నెంబర్నైనా సరే మనం 9తో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ యొక్క వాల్యూ కూడా మనకి 9 వస్తుంది. సో ఆప్షన్ చూద్దామండి. ఏ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ వాల్యూ 9 అవుతుందో సో అదే మన ఆన్సర్ అవుతుంది. సో చెక్ చేద్దాం చూడండి. 9 9. సో మనకి 0 వచ్చింది. సో 0 అన్న 9 అన్న ఒకటి. సో నెక్స్ట్ చెక్ చేద్దాం చూడండి. 5 4 9 6 వచ్చింది. సో ఇది కాదు. అలాగే 8 వచ్చింది ఇది. సో ఇది కూడా కాదండి. 6 వస్తుంది. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అండి ఆన్సర్. 123.75 ఆన్సర్ అనేది. సో ఎవరైనా సరే డిజిటల్ సమ్ గురించి తెలియకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నానండి. సో చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత మన క్యాలిక్యులేషన్ అనేది ఎంత పెద్దదైనా సరే ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేయకుండానే మనం ఆన్సర్ కనుక్కోవచ్చు అండి ఆప్షన్ ప్రకారం వెళ్ళి. సో ఓకేనండి, ఎవరైనా సరే డిజిటల్ సమ్ గురించి తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. సో దాన్ని చూడండి, వీడియో మొత్తం క్లియర్గా చూడండి. మీ క్యాలిక్యులేషన్ అంటే చాలా ఫాస్ట్ అవుతుందండి. సో మనం ఎక్కువ కష్టపడుకోకుండానే మనకి ఆన్సర్స్ మనం ఆప్షన్స్ ప్రకారం వెళ్ళొచ్చండి. ఓకేనండి, అర్థమైంది కదా ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 48 లెక్క చూడండి. ఒక సంఖ్యలో 75% 75 కలిపితే ఫలితం ఆ సంఖ్యే అవుతుంది. అప్పుడు ఆ సంఖ్య. సో జాగ్రత్తగా చూడండి, చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో చూడండి 75% 75 అనే నెంబర్ని కలిపినప్పుడు మనకి ఆ సంఖ్య వస్తుంది. సో అంటే 100%. సో మళ్ళీ మనకి ఆ సంఖ్య వస్తుంది. అయితే ఆ నెంబర్ ఎంత అడుగుతున్నారు మనల్ని. చూడండి 75% మళ్ళీ 75 నెంబర్ని కలిపితే మనకి 100% వస్తుందంటే సో ఈ 75 ఎంత 25%. సో 25% అనేది 75. అయితే మనం 1% ఎంతో కనుక్కోవాలండి. సో చూడండి ఇంటూ 4 చేస్తే 4 పాతికలు 100. సో ఇది కూడా అంతే, ఇంటూ 4 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 4 75 300. సో ఆన్సర్ 300 అండి, ఆప్షన్ సి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 49 లెక్క చూడండి సార్. 35 తీసివేస్తే ఒక సంఖ్య దానిలో 80% తగ్గిపోయింది. ఆ సంఖ్యలో 4/5 వంతు ఎంత? సో జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, ఒక సంఖ్యలో నుంచి 35ని తీసివేస్తే మనకి ఆ సంఖ్య అనేది 80% తగ్గిపోయింది. అంటే 100% అనేది 80% తగ్గిపోయింది. అంటే 35 తీసివేసినప్పుడు ఇది ఎంత శాతం అవుతుంది? 20% అవుతుంది సార్. సో 20% అనేది మనకి 35 అయితే ఆ సంఖ్య ఎంత? సో చూడండి 1% ఎంత? ఇంటూ 5 చేస్తే మనకి 100 అవుతుంది. సో ఇది కూడా మనం ఇంటూ 5 చేయాలి. సో 5 35, 5 3 15, 5 5 25. సో 175. సో ఇక్కడ అయిపోయిందా? ఇక్కడ అవ్వలేదండి. దీనిలో మనకి 4/5 వంతు అడుగుతున్నారు. 4/5 వంతు ఎంత అడుగుతున్నారు. సో కొట్టేద్దాం చూడండి. 3 5 15, 5 5 25. సో 4 35 ఎంత అండి? సో చూడండి 4 3 12, 4 5 20. సో 140. సో ఆప్షన్ చూడండి 140. సో డి అండి, ఆప్షన్ డి 140 అండి. ఓకే, అర్థమైంది కదా. ఓకే సార్, ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.